ఈరోజు బెండకాయ పులగూర పాముకుందాం. గుణం పెట్టి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేరెక్కినాక ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులగూర. నాలుగు ఎండుమిరపకాయలు గిల్లేసుకుందాం. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. తగినంత పసుపు పొడి వేసుకుందాం. పులగూరకి కాంబినేషన్ కాకరకాయ తాలింపు, రాగి సంగటి. ఎర్రగడ్డ ఏమి ఎక్కువ ఎరగాల్సిన మళ్ళీ బెండకాయతో కూడా వాడిపోతాయి. ఇప్పుడు 4 తెల్లగడ్డలు వేసుకుందాం, 4 పాయలు. ఇప్పుడు బెండకాయలు, బెండకాయలు బంక పోవాలంటే హై ఫ్లేమ్లో బంక పోయేదాకా వాడ్చుకుందాం. హై ఫ్లేమ్లో వేయించుకుంటే బెండకాయ బంక భిన్నగా పోతుంది. లో ఫ్లేమ్లో అయితే అది బంకగానే ఉంటుంది. కొద్దిగా కరివేపాకు, బెండకాయలు వాడనిద్దాం. బెండకాయలు వాడిపోయినాయి. 2 టమాటాలు వేసుకున్నాం. కొద్దిగా చింతపండు వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. కాసేపు వాడనిద్దాం. లో ఫ్లేమ్లో వాడనిద్దాం. టమాటాలు వాడాలి కదా. కాసేపు మగ్గనిద్దాం. బెండకాయ అన్నీ వాడిపోయినాయి. బెండకాయ, టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ వాడిపోయినాయి. తగినన్ని నీళ్ళు పోసుకున్నాం. కొద్దిగా పోసుకుంటే చాలు, 1 లోటా నీళ్ళు పోసుకుంటే చాలు. బెండకాయకి ఎక్కువ నీళ్ళు అవసరం. కాసేపు ఉడకనిద్దాం హై ఫ్లేమ్లో. బెండకాయ బాగా ఉడికిపోయింది. దీన్ని పులగూర పప్పు కొద్దిగా మేనేజ్ చేసుకుంటే బెండకాయ పులగూర రెడీ.